హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ఇప్పుడు మనం 12వ అధ్యాయాన్ని చర్చిస్తున్నామండి. ముందుగా మనము ప్రేయర్ స్టార్ట్ చేసుకొని క్లాస్‌లోకి వెళ్దాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి, సుదర్శన్ की जय। వామన్ దేవుకి, పరశురామ్ భగవాన్‌కి, రాధా మాధవ్‌కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। 12వ అధ్యాయము భక్తి యోగంలో ఈరోజు 3 మరియు 4వ శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ అచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव సర్వభూతాహితే రతాః। కానీ సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ సమభావము కలిగి ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పు లేనిదియు నిశ్చలమును స్థిరమును అవ్యక్త తత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణంగా ఉపాసించు సర్వభూత హితులైన వారు కూడా అంత్యమున నన్ను పొందుదురు। ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, దానికి మనము ముందుగా 12వ అధ్యాయము స్టార్టింగ్ భక్తి యోగంలోనే అర్జునుడు ఏమి ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు। అర్జునుడు ఏం ప్రశ్న వేశారండి? భగవంతుడి యొక్క రూపాలలో ఒకటి నిర్గుణ రూపము, ఒకటి సాకార రూపము। నిర్గుణ రూపము అంటే ఆయన యొక్క నిరాకార బ్రహ్మతత్వము మరియు ఆయన యొక్క సాకార రూపమైన ఆయన్ని మనం ప్రతిరోజు దర్శించుకునే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం। ఈ 2 రూపాలలో కూడా ఏ రూపాన్ని ఉపాసించడం వలన, ఏ రూపాన్ని ఆరాధించడం వలన మనము భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చు, ఏది ఉత్తమ మార్గము అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నించాడు మొదటి శ్లోకంలో। దానికి 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి సమాధానం చెప్పారు। ఏం చెప్పారండి ఈ శ్లోకంలో? మయ్యావేశ మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ఏ మే యుక్తతమా మతాః। ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు మే అంటే నన్ను ఆరాధించిన వాళ్ళకి ఏ విధంగా అంటే నిత్యయుక్త, పరమా శ్రద్ధయోపేత మరియు తే యుక్త తమామతాః, ఈ విధంగా నన్ను ఆరాధించిన వాళ్ళకి ఏమిటి? మమ ఉపాసతే అంటే ఈ 3 విధాలుగా నన్ను ఆరాధించిన వాళ్ళకి వాళ్ళు ఉత్తమమైన భక్తులు అని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ 2వ శ్లోకంలో చెప్తున్నాడు। నిత్యయుక్త అంటే నిరంతరము మనసుని అనవసరమైన విషయాల మీద కూడా కాకుండా
అంటే భౌతికమైన విషయ వాసనల మీద కాకుండా శ్రీకృష్ణ భగవానుడి మీదే ఎవరు మనసుని సంలగ్నం చేస్తారో వాళ్ళు, మరియు పరమ శ్రద్ధయ ఉపేత అంటే తన ఇంద్రియాలతోని కూడా కేవలం మనసుతోనే కాదు, ఇంద్రియాలతోని కూడా భగవంతుడి యొక్క సేవలోనే సంలగ్నం చేసి, ఇంద్రియాలని, అదే విధంగా మనసుని, వాళ్ళ యొక్క శ్రద్ధని, రతిని కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద ఎవరు సంలగ్నం చేసి ఉంచుతారో, అది ఆ విధంగా సేవని చేస్తే నాకు చాలా ఇష్టము అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు 2వ శ్లోకంలో. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, తే యుక్త తమ అంటే ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీదనే శ్రద్ధని కూడా ఉంచాలి. అదే విధంగా ఆయన యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉంచాలంటే వాళ్ళ మీద, ఆయన మీద అంటే సత్వ, రజస్, తమో గుణాలు కూడా పూర్తిగా అన్ని విధాలుగా శ్రీకృష్ణ భగవానుడి మీదనే ఎవరైతే శ్రద్ధని ఉంచుతారో, అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు మనం ఏ గుణంలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి మీదనే శ్రద్ధని ఉంచాలి. ఎవరైతే ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధిస్తారో 3 విధాలుగా మనసుతోని, ఇంద్రియాలతోని మరియు ఆయన పట్లనే శ్రద్ధని కూడా ఉంచి ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని ఆరాధిస్తారో, ఆ విధంగా ఆరాధించే వాళ్ళు నాకెక్కువగా ప్రియము. అలాంటి వాళ్ళు నాకెక్కువగా ప్రియము. అటువంటి ఆరాధన నాకెక్కువగా నా మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు 2వ శ్లోకంలో చెప్పాడు. అంటే ఆయన యొక్క సాకార రూపాన్ని నా మీదనే అంటే ఏమన్నాడంటే, మమ ఉపాసతే అంటే నన్నే ఉపాసిస్తూ ఎవరు ఉంటారో ఈ విధంగా వాళ్ళు ఉత్తమ భక్తులు అని వివరించేశారు ఆల్రెడీ 2వ శ్లోకంలో. అయితే ఇది ఉత్తమమైనది అయినప్పుడు, ఉత్తమమైనది కాకపోయినప్పటికీ, ఒకవేళ నిర్గుణ సాకార రూపాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళు ఏం పొందుతారు అనేది మనకి 3 మరియు 4వ శ్లోకాల్లో వివరిస్తున్నారు. 3వ శ్లోకంలో అసలా ఆ విధంగా ఆ నిర్గుణ తత్వాన్ని ఆరాధించడం అంటే ఏమిటి? ఆ విధంగా ఆరాధించే వాళ్ళు ఏం పొందుతారు అనేది 3 మరియు 4 శ్లోకాల్లో వివరించారనమాట. అయితే ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారండి ఈ శ్లోకంలో? భగవంతుడి సాకార రూపాన్ని ఆరాధించే వాళ్ళు ఏ విధంగా అంటే, ఇప్పుడు సాకార రూపాన్ని ఆరాధించడమే ఉత్తమమైనది అని ఏ విధంగా మనం చెప్పొచ్చు? దానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏమిటంటే, వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో అంటే వేదాలు వచ్చినయి నా నుండే, ఆ వేదాల నుంచి తెలుసుకునేది కూడా నువ్వు నా గురించే. అంటే వేదాల మొత్తం సారం నేనే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్పాడంటే, మత్తా పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. నా నుంచి రాకుండా ఇంకా ఏది మిగిలే లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. అందుకని మనం అర్థం చేసుకోవచ్చు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపాన్ని ఆరాధించే వాళ్ళు అంటే ఎందుకని కృష్ణుడు ఏం చెప్పాడు? మమ ఉపాసతే. నన్ను ఆ విధంగా ఆరాధించిన వాళ్ళు ఉత్తమమైన భక్తి మార్గం. ఉత్తమమైన ఉపాసన అని వివరించిన తర్వాత, మళ్ళీ 3 మరియు 4 శ్లోకాల్లో అర్జునుడు అడుగుతున్నాడు. సరే అలా అయితే, ఒకవేళ నిర్గుణ తత్వాన్ని, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తే వాళ్ళ ఆరాధన ఎటువంటిది? వాళ్ళ ఆరాధన ఎటువంటిది అని మనకి 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించేవారు, సాకార బ్రహ్మాన్ని ఉపాసించేవారు రెండిటికి మనకి పోలిక చేస్తూ, ఆ పోలికలో రెండవ దాంట్లో ఉత్తమమైందని చెప్పేశారు సాకార బ్రహ్మ ఆరాధన. ఇప్పుడు 3వ శ్లోకంలో నిరాకార బ్రహ్మ ఆరాధన ఏ విధంగా ఉంటుంది అనేది వివరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి, 8 లక్షణాలు చెప్తున్నాడు. నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళకి నిరాకార బ్రహ్మము యొక్క 8 లక్షణాలు చెప్పాడు. అందులో మొదటిది ఏమిటి అంటే, మొత్తం 8. అందులో ఒకటి అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగమం, అచింత్యం, కూటస్థం, అచలం మరియు ధ్రువం. ఈ విధంగా మనకి వివరించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు 5 మరియు 6, 7 శ్లోకాల్లో ఉత్తమమైన మార్గం ఏమిటి అనేది మనకి వివరిస్తారనమాట.
దాని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా విపులంగా వివరిస్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడండి ముఖ్యంగా ఆరాధన చేసేది ఎవరిని? నిరాకార బ్రహ్మాన్ని. ఆరాధన చేసే మార్గం ఏమిటి? అంటే జ్ఞాన మార్గము. ఈ జ్ఞాన మార్గంలో, జ్ఞాన ఉపాసనలో నిరాకార బ్రహ్మాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాము. అటువంటి నిరాకార బ్రహ్మానికి ఉండవలసిన 8 లక్షణాలు. అంటే ఉన్నటువంటి 8 లక్షణాలు ఇక్కడ మనకి వివరిస్తున్నారు. మొదటిదేమన్నాడు? అక్షరం. అంటే క్షరము కానిది. క్షరము కానిది అంటే నాశనం లేనిది. ఎప్పటికీ క్షరం కాకుండా, నాశనం లేకుండా ఉంటుంది. ఈ నిర్గుణ తత్వము అని మొదటి లక్షణాన్ని మనకి చెప్పాడు. ఆ తరువాత అనిర్దేశ్యము. అనిర్దేశ్యము అంటే ఏమిటి? ఏది కూడా నిర్దేశం లేకుండా ఉండదంట. ఏ విధమైన నిర్దేశం లేకుండా ఉండడం అంటే ఏ విధమైన దిశ అనేది లేదు. ఎటువంటి దిశలో మనం పయనించాలి అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు నిరాకార బ్రహ్మము ఎక్కడ ఉంటుంది అనే చెప్పలేము. అంతా వ్యాపించి ఉంటాడు. నిరాకార బ్రహ్మతత్వము అంతా వ్యాపించి ఉన్నప్పుడు ఇటువైపు దిశలోనే అని, ఇటువైపు దిశలో ఉంటాడు అని, ఇటువైపు దిశలో మన మార్గము ఉండాలి అని చెప్పడానికి లేదు కాబట్టి ఏ విధమైన దిశ లేనిది అనిర్దేశ్యము. ఆ తర్వాత మూడవది అవ్యక్తము. అవ్యక్తం అంటే వ్యక్తము కానిది. ఏం వ్యక్తం కావట్లేదు మనకి? ఆయన యొక్క రూపాన్ని, ఆయన గుణగణాలని, ఆయనది ఏది కూడా మనము ఈ ఇంద్రియాలతోని దర్శించలేము. అందుకని ఆయన గురించి ఏం చెప్తున్నారు మనకి? ఆయన అవ్యక్తము, రూపము, రంగు, గుణాలని వేటిని కూడా మనము దర్శించలేము. ఆ తరువాత మనకి వివరిస్తున్నారు. నాలుగవది సర్వత్రగమం. అంటే అన్నింటా వ్యాపించి ఉంటాడు. సర్వత్రా ఉంటాడు. నిరాకార బ్రహ్మం అనేది సర్వత్రా ఉంటాడు. ఒక విధమైన ప్రదేశంలో, ఒక విధమైన స్థానంలో, ఒక దిశలో అని ఉంటాడు అని చెప్పలేము. సర్వత్రా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆయన సర్వత్రగమం. అంటే ఏమిటి? ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ వస్తువులో అయినా, ఏ వ్యక్తిలో అయినా అన్నిటా వ్యాపించి ఉంటాడు కాబట్టి సర్వత్ర గమం. ఆ తర్వాత అచింత్యం. అచింత్యము అంటే మనము ఈ విధంగా ఉంటాడు అని ఊహించలేము. నిరాకార బ్రహ్మాన్ని గురించి ఈ విధంగా ఉంటాడు, ఈ రూపాన్ని, ఈ గుణగణాల్ని కలిగి ఉంటాడు అని ఏ విధంగా మన ఊహకు అందడు. ఊహాతీతమైన వాడు కాబట్టి అచింత్యము అని ఇక్కడ వివరిస్తున్నారు. ఆ తర్వాత కూటస్థం. కూటస్థం అంటే ఇంతకు ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఇక ముందు కూడా అలానే ఉంటాడు. ఆయన్నే కూటస్థము అంటారు. కూటస్థం అంటే మార్పు లేనివాడు. ఎప్పటికి ఆయనలో మార్పు అనేది రాదు. ఆ తరువాత మనకి వివరిస్తున్నారు అచలం. అచలము అంటే ఎప్పటికి కూడా నిశ్చలంగా అలాగే ఉంటాడు. నిశ్చలంగా అంటే కదలిక అనేది లేదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అనేది కదలడనమాట. అందుకని ఆయన నిశ్చలంగా ఉంటాడు కాబట్టి అచలము. ఆ తరువాత చివరిది ధ్రువం. ధ్రువం అంటే ఏమిటి? స్థిరమైన వాడు. అంటే అచలము అంటే కదలడు. మరి ధ్రువం అంటే స్థిరమైన వాడు. స్థిరమైన వాడు అంటే తన యొక్క స్థానాన్ని మార్చుకోడు. ఈ స్థానం నుంచి ఆ స్థానానికి, ఆ స్థానం నుంచి ఇంకో స్థానానికి తన స్థానాన్ని మార్చడు. ఆయనే ధ్రువం. అంటే మనకి నిరాకార బ్రహ్మానికి ఉండే 8 లక్షణాలని కూడా వివరించాడు. ఈ 8 లక్షణాలేమిటండి? అక్షరం, అనిర్దేశం, అవ్యక్తం, సర్వత్రగమం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం. అయితే 8 ఇప్పుడే విన్నామా? అంటే ఇంతకు ముందు కూడా విన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ విన్నాము? ఎప్పుడు విన్నాము? అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధమైన నిరాకార బ్రహ్మానికి ఉండే 8 లక్షణాలను చెప్పాడో, ఇటువంటి లక్షణాలనే రెండవ అధ్యాయంలో కూడా వివరించాడు. రెండవ అధ్యాయం మొత్తం కూడా ఎవరి గురించి చెప్తుంది అంటే, రెండవ అధ్యాయం మొత్తం కూడా ఆత్మని గురించి వివరిస్తుంది. ఆత్మ, ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క స్థితి, ఆత్మ ఎక్కడ ఉంటుంది? అది ఏ విధమైన గుణగణాల్ని కలిగి ఉంటుంది అనేది మనకి రెండవ అధ్యాయంలో వివరించాడు. ఇప్పుడు రెండవ అధ్యాయంలో కూడా చూసుకుంటే, మనం ఇవే పదాలు సేమ్ టు సేము ఆత్మని అంటే జీవాన్ని వివరిస్తూ కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రెండవ అధ్యాయంలోని 25వ శ్లోకంలో అవ్యక్తో
అవ్యక్తోయమ అచింత్యోయం నిరాకార్యో యమముచ్యతే తస్మాదేనం నిదిత్వైనం నామ శోచితుమర్హతి. అంటే రెండవ అధ్యాయంలోని 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం నుంచి ఆత్మని గురించే వివరిస్తాడు. అందులో 2.25వ శ్లోకంలో సేమ్ ఇవే పదాలు ఉపయోగిస్తున్నాడు. అవ్యక్తం, అచింత్యం, నిరాకారం ఇవే పదాల్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ఏమిటి? మరి నిరాకార బ్రహ్మానికి, జీవానికి ఏ విధమైన భేదం లేదా? అందుకనే అదే పదాల్ని ఉపయోగిస్తున్నాడా? వాళ్ళని అవ్యక్తం అంటున్నాడు, అచింత్యం అంటున్నాడు. ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఏ విధంగా ఆత్మని, ఏ విధంగా నిరాకార బ్రహ్మాన్ని గురించి భగవంతుడు చెబుతున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అంటే మనకి చూడొచ్చు. ఎన్నో రకాల తత్వాలని గురించి మన ఆచార్యులు వివరించారు. అందులో అద్వైత తత్వము, ద్వైత తత్వము ఇందులో ముఖ్యమైనవి. అద్వైత తత్వాన్ని ఎవరు చెప్పారండి అంటే శంకరాచార్యులు చెప్పారు. శంకరాచార్యులు ఏం చెప్పారు అంటే జీవుడు మరియు బ్రహ్మము ఒకటే అని ఆయన చెప్తూ ఉంటారు. అదే తత్వాన్ని దానికి పూర్తిగా భిన్నంగా మధ్వాచార్యులు ఏం చెప్తారు అంటే, బ్రహ్మము మరియు జీవుడు 2 కూడా వేరు వేరు అని అర్థం చేసుకునే విధంగా ఆది శంకరాచార్యులేమో ఎప్పుడు కూడా ఒకటి చూపిస్తూ ఉంటారు. మధ్వాచార్యులు ఎప్పుడు కూడా 2 చూపిస్తూ ఉంటారు. ఆయనేం చెప్తారు అంటే, శంకరాచార్యులు జీవుడు, బ్రహ్మము ఒకటే అంటే, మధ్వాచార్యులు జీవుడు, బ్రహ్మము వేరు వేరు అని చెప్తారు. దాన్నే మనకి చైతన్య మహాప్రభు వివరించారు. ఇంతకంటే విపులంగా మనకు అర్థమయ్యే విధంగా. ఆయనేం చెప్పారు అంటే, జీవుడు, బ్రహ్మము ఒకటే. అదే విధంగా ఒకే సమయంలో జీవుడు, బ్రహ్మము మరియు వేరు వేరు. అదేమిటండి? ఒకటే అయినా కావాలి, వేరు వేరైనా కావాలి. ఒకటేసారి ఒకటే మరియు వేరు వేరు అని ఎలా చెప్తారు? అందుకనే దాన్ని చైతన్య మహాప్రభు మనకి చెప్పిన ఈ తత్వాన్ని అచింత్య భేద తత్వము అంటారు. అచింత్య భేద తత్వం. అచింత్య భేద తత్వం అంటే ఏమిటి అంటే, జీవుడు మరియు బ్రహ్మము ఒకటే. ఒకే సమయంలో అదే విధంగా ఒకే సమయంలో వేరు వేరు. అది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సముద్రము ఎంతో ఉన్నతమైంది. అదే విధంగా సముద్రం ఎంతో ఉన్నతమైంది. ఆ సముద్రంలో ఉండే నీటి బొట్టుకు కూడా సముద్రం లాంటిదే సముద్రముకు ఉండవలసిన గుణగణాలే నీటి బొట్టుకు కూడా ఉంటాయి. అలా అని సముద్రము, నీటి బొట్టు ఒకటేనా? సముద్రంలో ఉండే నీటి బొట్టు ఒకటేనా? అంటే ఒకటి కాదు. ఎలా అంటే సముద్రమేమో ఎంతో ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. నీటి బొట్టు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. సముద్రము విభువైతే ఆ నీటి బొట్టు అనేది అణువు. అందుకనే ఇదే విషయాన్ని బ్రహ్మము, పరబ్రహ్మము అణుస్వరూపము. జీవుడేమో కేవలము ఆ అణు అణుస్వ పరబ్రహ్మమేమో విభువు. ఆ విభువులోని ఒక అణుస్వరూపమేమో జీవుడు. అందుకని పరబ్రహ్మము విభువైతే జీవుడు విభువు. ఆయన నుంచి వచ్చిన ఒక అంశ మాత్రమే జీవుడు. అందుకని పరబ్రహ్మము, జీవుడు ఒకే సమయంలో ఒకటి మరియు వేరు వేరు అనే విషయాన్ని మనకు ఇప్పుడైతే ఈ విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటామో, ఈ అచింత్య భేద తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, వాళ్ళకి శాస్త్రాల యొక్క సారము చాలా డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. ఎవరైతే కేవలం ఒకటే పట్టుకుంటారో ఏమిటి? అద్వైతము కానీ, ద్వైతము కానీ. ఒకటే దాన్ని గురించి మనం పట్టుకుంటే, అప్పుడు శాస్త్రాలని అర్థం చేసుకోవాలి అంటే, మనకి ఏ విధమైన సందేహాలు కలగవచ్చు, మోహానికి గురి కావచ్చు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభువు చెప్పిన అచింత్య భేద తత్వాన్ని అర్థం చేసుకుంటారో, అప్పుడు శాస్త్ర సారాన్ని మనం అర్థం చేసుకోగలం. అందుకనే ఈ విధమైన తత్వాన్ని మనకి వివరించారు. ఆ తరువాత నిర్గుణ బ్రహ్మానికి ఉండవలసిన ఈ 8 లక్షణాలని కూడా ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉంటారో, వీటిని అర్థం చేసుకొని నిరాకార బ్రహ్మ తత్వాన్ని ఆరాధిస్తూ ఆళ్ళనే ఉపాసన చేస్తూ ఉంటారు.
అదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు మూడవ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఎందుకంటే, మనకి ఇదే విషయం చెప్పాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. జీవులు అందరూ కూడా మమైవాంశో అంటే నా యొక్క అంశలే. అటువంటి జీవులు సనాతనులు అంటే ఎప్పటికీ నిలిచి ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అని అర్థం చేసుకున్న వాళ్ళకి జీవుడు మరియు పరబ్రహ్మం యొక్క తత్వం అనేది అర్థమవుతుంది. ఆ తరువాత 4వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. ఆ విధంగా నిర్గుణ తత్వాన్ని, పరబ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు మరి ఏం పొందుతారు? వాళ్ళు పొందే లక్ష్యం ఏమిటి? అనేది ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఈ విధంగా ఆరాధించడం వల్ల ఏం లాభం కలుగుతుంది అనేది ఇక్కడ మనకు ముఖ్యంగా వివరిస్తూ ఉన్నారు. ఈ విధంగా నిరాకార బ్రహ్మాన్ని ఆరాధన చేసే సాధకులు వాళ్ళు ఏం ఆరాధిస్తూ ఉంటారంట? ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు చెప్పారు. అవేమిటి అంటే సన్నియమేంద్రియ గ్రామం, సర్వత్ర సమబుద్ధయః, సర్వభూత హితే రతాః. ఈ విధంగా ఆరాధించేవాళ్ళు ఈ 3 విషయాల్లో ముఖ్యంగా ఈ విధంగా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మొదటిది ఏమిటి? సన్నియమేంద్రియ గ్రామం. అంటే ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి. వాళ్ళకుండాల్సిన మొదటి లక్షణం ఏమిటి? ఇంద్రియాలని అదుపులో ఉంచాలి. ఇంద్రియాలని అదుపులో ఉంచుకుంటేనే ఈ నిరాకార బ్రహ్మ ఉపాసన అనేది సాధ్యమవుతుంది. అయితే నిరాకార బ్రహ్మాన్ని ఉపాసన చేసేవాళ్ళు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలండి? ఒకవేళ సాకార బ్రహ్మాన్ని శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవసరం లేదా? అంటే వాళ్ళు కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అందుకనే రూప గోస్వామి మనకి వివరించారనమాట. ఏమన్నారు? కృష్ణుడిని ఆరాధించే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఆరాధన ఉండాలి. వాళ్ళు ఈ విధంగా ఇంద్రియాలని హ్మ్. కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దానికి ఏం చెప్పారు? వాచో వేగం, మనసః క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం. ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః సర్వామపి మాం పృథివీం స శిష్యాత్. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ వాచో వేగం, మనసః క్రోధ వేగం. వాక్కు యొక్క వేగాన్ని, మనసు యొక్క వేగాన్ని, నాలుక యొక్క వేగాన్ని, నాలుక వేగాన్ని ఉదరము మరియు ఉపస్థము. చూడండి నాలుక, ఉదరము మరియు ఉపస్థం జననేంద్రియాలు 3 కూడా ఒకే లైన్‌లో ఉంటాయి. అంటే నాలుకని అదుపులో ఉంచుకుంటే, మన జిహ్వని, నాలుకని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వాళ్ళ ఉదరము అదుపులో ఉంటుంది. ఉదరము అదుపులో ఉన్నప్పుడు ఉపస్థము కూడా అదుపులో ఉంటుంది. అంటే వీటన్నిటిని అదుపులో పెట్టుకోవాలి అంటే ముందు నాలికని అదుపులో పెట్టుకోవడం అంటే ఏమిటి? మనం కేవలం కృష్ణ ప్రసాదాన్నే తినాలి. మనం మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు, మళ్ళీ ప్రజల్పకాని మరియు ఎవరినైనా నిందించడం ఈ 2 కూడా చెయ్యకూడదు. దాన్నే మనము నాలుకని అదుపులో పెట్టుకోవడం అంటారు. ఎవరైతే ఆ విధంగా నాలుకని అదుపులో పెట్టుకుంటారో వాళ్ళ ఉదరము అదుపులో ఉంటుంది. వాళ్ళ ఉపస్థము కూడా అదుపులో ఉంటుంది. ఈ విధంగా అదుపులో ఉంచుకున్న వాళ్ళే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి రూపాన్నైనా సరే గలరు. అయితే రెండిట్లో భేదం ఏమిటి? రెండిట్లో కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. కానీ ఒక భేదం ఉంది. ఇక్కడైతే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు ఇంద్రియాలు అదుపులో లేకపోతే వాళ్ళ సాధన అనేది అస్సలు ముందుకు సాగదు. కానీ సాకార బ్రహ్మమైన శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ ఇంద్రియాలు చాలా సులభంగా అదుపులో ఉంటాయి. ఎందుకంటే హృషీకేశ సేవనం భక్తిరుత్తమం. అంటే హృషీకేశుడైన శ్రీకృష్ణ భగవానుడి హృషీకేన అంటే మన ఇంద్రియాలతోని సేవ చేయడం వల్ల ఈజీగా, సులభంగా మన ఇంద్రియాలు అదుపులోకొస్తాయి. భగవంతుడి యొక్క సాకార రూపమైన శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించే వాళ్ళ యొక్క ఇంద్రియాలు సులభంగా అదుపులో ఉంటాయి. ఎందుకంటే మనం ఇంద్రియాలతోని ఆయనకి సేవ చేస్తాం. మన ఇంద్రియాలతోని ఆయన్ని దర్శిస్తాం. మన ఇంద్రియాలతోని ఆయన గురించి శ్రవణం చేస్తాం. అందుకని మన ఇంద్రియాలు సులభంగా అదుపులో ఉంటాయి. మరి నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు ఇంద్రియాలతో ఏ విధమైన సేవ చెయ్యరు.
ఇంద్రియాలతోని దర్శనం చెయ్యరు. ఇంద్రియాలతోని ఆయన కథ వినరు. ఎప్పుడైతే ఈ 3 చెయ్యమో, ఇంద్రియాలని అదుపులో ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే నిరాకార బ్రహ్మం కళ్ళకి కనిపించడు. రూపము తెలియదు, రంగు తెలియదు, గుణము తెలియదు. ఏ విధంగా ఆయన్ని దర్శిస్తాం? ఏ విధంగా ఆయన మీద మనసుని సంలగ్నం చేయగలం? అందుకని అందుకని ఈ మార్గము కష్టతరమైనది. ఇంద్రియాలని అదుపులో ఉంచడము కష్టతరమైన విధానము. నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవాళ్ళు. అందుకని ఏం చెప్పాడు? మొదటిది సన్నియమేంద్రియ గ్రామం. ఆ తరువాత రెండవది చెప్తున్నాడు. ఏమంటాడు? సర్వత్ర సమబుద్ధయః. సర్వత్ర సమబుద్ధయః అంటే అన్నిటిని కూడా సమంగా చూడడం. అన్నిటిని సమంగా చూడడం అంటే ఏమిటి? ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ఏమన్నాడండి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన విద్యా వినయ సంపన్నుడైన వాడు బ్రాహ్మణుడైనా, ఆవునైనా, అస్థి అంటే ఏనుగునైనా, మళ్ళీ శునీ చైవ స్వపాకేచ. శునీ చైవ అంటే కుక్కనైనా, కుక్క మాంసం తినే చండాలుడినైనా ఎవరినైనా ఒకే విధంగా చూస్తాడంట. ఎవరినైనా ఒకే విధంగా చూడ్డం అంటే, అంటే ఏమిటి? బ్రాహ్మణుడిని, కుక్కని తీసుకొని పక్క పక్కన కూర్చోబెడతాడా? అలా అని కాదు. వాళ్ళలో ఉండే పరమాత్మని చూస్తాడు. బ్రాహ్మణులో అయినా పరమాత్మే ఉంటుంది. ఆవులో అయినా, ఏనుగులో అయినా, కుక్కలో అయినా, చెండాళ్ళలో అయినా పరమాత్మే ఉంటాడు. ఆయనలో ఉండే జీవుణ్ణి, పరమాత్ముడినే చూస్తాడు. తప్పించి బయటకు కనిపించే శరీరాన్ని చూడడు. మనకు బయటకి ఏమేం కనిపిస్తాయండి? మనుషుల్ని వేరుగా, జంతువుల్ని వేరుగా చూస్తాం. మనుషుల్లో కూడా రకరకాల మనుషుల్ని రకరకాలుగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చండాలుడైనా, బ్రాహ్మణుడైనా సమానంగా చూస్తాడంట. సమబుద్ధి అనేది ఉండాలి. ఈ నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళకి సమబుద్ధయః, సర్వత్ర సమబుద్ధయః. అందరిలో కూడా పరమాత్మనే చూడాలి. మనం అనుకుంటాం అందరిలో పరమాత్మనే చూడాలి అని. కానీ అది కూడా అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అందరిలో పరమాత్మని దర్శించడము సాధారణ సాధకులకి అతి కష్టమైన విషయము. అది సులభమైన విషయం కాదు. తర్వాత ఏం చెప్పాడు? సర్వభూత హితేరతాః. అంటే అందరి పట్ల కూడా సమభావం ఉండాలి. సమభావం ఉండాలి అంటే చూసే దృష్టిలో సమత్వం ఉండాలి. చేసే కర్మల్లో కూడా సమత్వం ఉండాలి. అందరిని సమభావంతో చూడాలి. అంటే ఏమిటి? మన అహంకారము మరియు మన మమత. అహంకారము అంటే వారికి సమబుద్ధయః అంటే అందరినీ సమానంగా చూసి అందరికి సమానంగా సేవ చేయాలి. అంటే నీ కుటుంబ సభ్యులను ఎలా సేవిస్తావో బయట వారిని కూడా అలానే సేవించాలి. అందరిని సమభావంతోని చూడాలి అంటే, ముందుగా మనకి ఏం అడ్డమొస్తుందండి? మన అహంకారం అడ్డమొస్తుంది. అందరిని సమంగా సేవల్ని అందించాలి అంటే, ముందుగా మన అహంకారమే అడ్డమొస్తుంది. నేను అందరికి సమంగా ఎలా సేవ చేయాలనుకుంటాను? నా కుటుంబ సభ్యులకి చేస్తాను, బంధువులకి చేస్తాను. ఒకవేళ భక్తులు, వైష్ణవులే అయితే వాళ్ళకి చేస్తాను. కానీ అందరికీ ఎలా చేయడము? ఈ విధమైన బుద్ధిని కూడా కలిగి ఉండాలి. అదే విధంగా మమత. మమత అంటే ఏమిటి? నాది, నా వాళ్ళు, నా వస్తువులు, నా ఆస్తులు, నాది, నీది అనే భేదభావం ఉంటుంది. ఆ భేదభావాన్ని విడిచిపెట్టి సమబుద్ధయః అంటే ఇక్కడ ఏం చెప్పాడు? సర్వభూత హితే రతః. అందరి పట్ల సమంగా మమతని కూడా కలిగి ఉండాలి. నాది, నీది అనే భేదభావం కూడా చూపకూడదు. అది సాధ్యమేనా? ఈ విధంగా మనకి మన అహంకారాన్ని విడిచిపెట్టి అందరి పట్ల మమత చూపించకుండా సమభావాన్ని కలిగి ఉండడం, నాది, నీది అనే భేదభావం లేకుండా ఉండడం. ఇది కూడా అతి కష్టమైన విషయమే. అయితే ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. వీళ్ళే పరబ్రహ్మని ఉపాసించేవాళ్ళు. పరబ్రహ్మని ఉపాసించాలి అంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. సన్నియమేంద్రియ గ్రామం అంటే ఇంద్రియాలతోనే మన పూర్తిగా ఇంద్రియాలని వశంలో ఉంచుకోవాలి. రెండవది సర్వత్ర సమబుద్ధయః. అందరిలో ఉన్న పరమాత్ముని, జీవుణ్ణి మాత్రమే దర్శించాలి. శరీరాన్ని కాదు.
సర్వభూత హితే రతాః. అన్ని జీవుల పట్ల కూడా వాళ్ళ హితాన్ని కోరుకొని వాళ్ళకు మంచిని కోరుకోవాలి. వాళ్ళ సేవని అందించాలి. ఈ విధంగా ఆరాధిస్తే ఎవరైనా నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని, నిరాకార బ్రహ్మాన్ని వాళ్ళు కూడా ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తున్నాడు. తర్వాత అదే శ్లోకంలో రెండవ లైన్‌లో ఫస్ట్ లైన్. "తే ప్రాప్నువంతి మామేవ." ఆ విధంగా ఆరాధన చేసిన వాళ్ళు నన్నే పొందుతారు. "తే ప్రాప్నువంతి మామేవ" అంటే నన్నే పొందుతారు. అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రెండవ శ్లోకంలో. ఈ విధంగా ఆరాధన చేస్తే అది ఉత్తమమైన ఉపాసన. వాళ్ళు నన్నే పొందుతారని చెప్పాడు. ఇక్కడ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు కూడా నన్నే పొందుతారని చెప్తున్నాడు. అంటే మరి అలాంటప్పుడు ఎవరైనా సాకార బ్రహ్మ ఆరాధనైనా, నిరాకార బ్రహ్మ ఆరాధనైనా పొందేది కృష్ణుడినే అయినప్పుడు, పొందే లక్ష్యము ఒకటే అయినప్పుడు, మరి నేనెందుకు ఈ సారకార బ్రహ్మాన్ని ఆరాధించాలి? నిరాకార బ్రహ్మాన్ని ఎందుకు ఆరాధించకూడదు? మరది ఉత్తమమైన మార్గము. ఇది అది ఉత్తమమైంది అంటే ఇది అధమమైనదే ఆటోమేటిక్‌గా. మరి నేనెందుకు ఈ మార్గాన్ని అవలంబించకూడదు? ఆ మార్గాన్ని ఎందుకు అవలంబించాలి? 2 చేరుకునేది ఆయన్నే అయినప్పుడు. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడు నన్నే పొందుతారు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. నన్నే పొందడం అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరైనా సరే మీరందరూ ఆంధ్ర, తెలంగాణలో ఉన్నారు. ఎప్పుడైనా సరే బెంగుళూరుకొచ్చారనుకోండి. మాతాజీ మీ దగ్గరకొస్తున్నామంటారు. అంటే మా ఇంటికొస్తారా? మా ఇంటికేం రారు. ఎక్కడికెళ్తారు మరి? అంటే ఇక్కడ బెంగుళూరులో ఏదో పని ఉంది. ఆ పని మీద వస్తారు. ఒకవేళ వీలైతే టెంపుల్‌కొచ్చి కలుసుకుంటారు. అంతే కదండీ! ఇప్పుడు మనమందరం కూడా బృందావన్‌కి వెళ్తాం. బృందావన్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా శ్రీపాద మాతాజీతోని మాతాజీ మీ మీ దగ్గరకొస్తున్నాం అంటే ఇంటికి వెళ్తామా? వెళ్ళము. ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి బృందావన్‌కి వెళ్తాం. అంటే ఏమిటి? మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపాన్ని ఆరాధిస్తే మనం స్వయంగా కృష్ణుడినే చేరుకుంటాం. కానీ ఆయన యొక్క నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తే అప్పుడు కూడా చేరుకునేది ఆయన దగ్గరికే. కానీ పూర్తిగా ఆయన నివాసానికి వెళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు మనము చూడవచ్చు. మనకి ఆధ్యాత్మిక లోకము మరియు భౌతిక లోకం వేరు వేరుగా ఉన్నాయి. భౌతిక లోకం దాటిపోయి ఆధ్యాత్మిక లోకానికి చేరుకోగానే ముందుగా ఆయన యొక్క నిరాకారమైన బ్రహ్మము, పరమ దివ్యమైన తేజస్సుని దర్శనం చేసుకుంటాం. అదే నిరాకార బ్రహ్మం. కానీ అందులో ఆధ్యాత్మిక లోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గోలోకధామం పర్టిక్యులర్‌గా వేరే ప్లేస్‌లో ఉంటుంది. అక్కడికి చేరుకోరు. నన్నే పొందుతారు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాం. మనం పొందే ముక్తి ఏమిటి? సాయుజ్య ముక్తి. నిరాకార బ్రహ్మ తేజస్సులో లీనమైపోతాం. అంతేకాని ఆయన యొక్క గోలోక ధామానికి చేరుకోం. గోలోక ధామానికి చేరుకుంటే అప్పుడు ఆయన్ని చేరుకోవడం అసలైన లక్ష్యం అది. ఇప్పుడు లక్ష్యం ఏమిటి? 2 లక్ష్యాలు ఒకటే విధంగా కనిపిస్తాయి. కానీ మనం దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. ఆ లక్ష్యము ఎంత భిన్నమైంది అనేది. సాయుధ్యముక్తిలో ఏమీ ఉండదక్కడ. కేవలం బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం. కానీ మనం ఆయన సాకార రూపాన్ని పొందితే ఏమిటి? ఆయన రూపాన్ని దర్శించవచ్చు. ఆయన్ని కీర్తించవచ్చు. ఆయనకి సేవ చేయవచ్చు. ఆయన దగ్గరే ఉండవచ్చు. ప్రతిరోజు కూడా భక్తుల్ని, భగవంతుడిని దర్శించుకోవచ్చు. ఆయనకి సేవ చేయవచ్చు. అది సాకార రూపం. శ్రీకృష్ణ భగవానుని ఆరాధించే వాళ్ళు పొందే ఉన్నతమైన లక్ష్యము. కానీ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవారు కేవలం ఆ బ్రహ్మ జ్యోతిలో కలిసిపోతారనమాట. అంతే. మనకు సేమ్ ఒకటే కదా అని అనుకోకూడదు. లక్ష్యం ఏమిటి? మన లక్ష్యాన్ని పూర్తిగా మనము ముందు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ మార్గం ఎంచుకుంటాము అనేది తరువాత. కానీ ఎక్కడికి చేరుతున్నాము? ఎక్కడికి వెళ్ళాలనుకుంటాము? అది ముఖ్యం. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు బ్రహ్మజ్యోతిలోకి వెళ్తావా? గోలోకధామానికి వెళ్తావా? లక్ష్యం స్థిరంగా ఉన్నప్పుడు తర్వాత మార్గం ఎంచుకోవచ్చు. ఒకవేళ నా లక్ష్యము గోలోకధామం అయితే నా మార్గం ఏమిటి? ఒకవేళ నా లక్ష్యము బ్రహ్మజ్యోతి అయితే నా మార్గం ఏమిటి? దాన్ని బట్టి నువ్వు మార్గాన్ని ఎంచుకోవాలి. లక్ష్యం ఒకటే కానీ ఏదైనా ఒక మార్గంలో ఎళ్ళిపోతానండి అంటే కుదరదు. ఏదైనా ఒక మార్గంలో వెళ్తే నువ్వు చేరుకునే లక్ష్యం మారిపోవచ్చు. అయితే శ్రీల ప్రభుపాదుల వారి శ్లోకం భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, బహుజన్మల పిదప ఎవరైతే బహూనాం జన్మనామంతే
వాసుదేవ సర్వమితిః. అంటే బహుజన్మల పిదప కూడా చాలా మంది వాసుదేవుడే సర్వస్వము అని ఆయనకి శరణాగతి పొందుతారు. అనేక జన్మల పిదప. అంటే ఏమిటి? అయి వేల జన్మలు కావచ్చు, లక్షల జన్మలు కావచ్చు. ఎన్నో జన్మల నుంచి నువ్వు ఏదేదో ఉపాసనలు చేయడం వలన చివరికి వాసుదేవుడే సర్వస్వము, వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందుతారో, అప్పుడు వాళ్ళు నిరాకార బ్రహ్మం నుంచి లేకపోతే ఇదేమిటండి అష్టాంగ యోగ మార్గం నుంచి ఏదైనా నువ్వు మార్గంలో ఆరాధిస్తూ ఉండవచ్చు భగవంతుణ్ణి. ఒకవేళ భగవంతుణ్ణి ఆరాధించకుండా ఏవైనా దేవీ దేవతల్ని కూడా ఆరాధించవచ్చు. నువ్వు ఏవైనా ఆరాధన చెయ్యి. కానీ నువ్వు ఆ ఆరాధనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడే మనము శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వం అని తెలుసుకోవచ్చు. అంటే మనం అనుకోవచ్చు ఏమిటండి ఇందులో మనకి వివరిస్తూ ఉన్నారు భాగవతంలో. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. అంటే ఏమంటున్నారు? భగవంతుడికి 3 రూపాలు ఉన్నాయి. ఎవరైతే బ్రహ్మ విధులు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి వాటి 3 ఏమిటో తెలుస్తాయి. అయ్యేమిటి? బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. అంటే భగవంతుడికి 3 రూపాలు ఉన్నాయి. బ్రహ్మము, పరమాత్మ మరియు భగవానుడు. భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు. ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు నిరాకార బ్రహ్మము, పరమాత్మ ధ్యానం చేసినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వము, వాసుదేవుడే సర్వమితి అని ఆయనకి తెలుసుకొని ఆయనకి శరణాగతి పొందుతాము. అప్పుడే ఆయన్ని మనం చేరుకుంటాం. అయితే మనం బహుజన్మల నుంచి భగవంతుణ్ణి మనం ఏదో ఒక విధంగా ఆరాధన చేస్తున్నాం. అది నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించామా? పరమాత్మని ఆరాధించామా? లేకపోతే శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధిస్తున్నాము. కానీ మన భక్తి పరిపూర్ణత చెందలేదా? తెలియదు మనకి. కానీ బహుజన్మల పిదపనే ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధిస్తున్నాం. ఇంకా ఈ క్లాసులు వినే వాళ్ళెవరైనా నిరాకార బ్రహ్మాన్ని, పరమాత్మని ఆరాధిస్తున్నారా అండి? శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వం అని అనుకుంటున్నారా? ఇంకెవరికైనా ఏమన్నా సందేహం ఉందా? భగవానుడే సర్వస్వం శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వం అనుకుంటున్నాం. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వం అని మనం అనుకుంటే మనమందరము కూడా బహుజన్మల నుంచి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధించి ఇప్పుడు మనం వాసుదేవుడే సర్వస్వము అని తెలుసుకున్నాం. ఇది తెలుసుకున్న తరువాత ఎన్నో వేల లక్షల జన్మల నుంచి మనం ఆరాధన చేసి ఇప్పుడు భక్తుల యొక్క కృప వలన, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన, భక్తుల సాంగత్యంతో శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వం అని తెలుసుకొని కూడా ఇప్పటికి కూడా అజ్ఞానంతోని మళ్ళీ వేరే వేరే క్లాసులు వినడము, నిరాకార బ్రహ్మం గురించి వినడము, భక్తులు కాకుండా ఎవరో ఒకళ్ళు చెప్పిన క్లాసులన్నీ వినడము, యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో ఎక్కడ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ క్లిక్ అనడం. ఎందుకంటే వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ మాతాజీ. వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు చెప్పేది ఏమిటో విందాము అని వింటే ఏమవుతుంది అంటే ఇన్ని జన్మలు ఎత్తి నువ్వు భక్తుల యొక్క సాంగత్యంలో, భక్తుల యొక్క కృపతోని శ్రీకృష్ణ భగవానుడి సర్వస్వం అని తెలుసుకొని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్ళి ఏం చేస్తున్నాము? నిరాకార బ్రహ్మాన్ని, పరతత్వాన్ని, పరమాత్మని గురించి ఎవరైనా క్లాసులు చెప్తే విన్నామనుకోండి, వింటే కూడా వాళ్ళు చెప్పేది అసలు ఏమిటో అర్థం కాదు. ఎప్పటికో అర్థమవుతుంది. కొన్నిసార్లు చెప్తుంటే అది ఇది ఒకటే విధంగా అనిపిస్తాయి. అప్పుడికి మనం అజ్ఞానంతో ఏవేవో విని, ఏవేవో చదివి, ఇంకేవేవో క్లాసులు విన్నారనుకోండి, మనం ఏం చేస్తున్నామంటే ఎన్నో వేల జన్మలు వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎన్నో కష్టాలు పడి మనం ఇక్కడికొచ్చాము ఇప్పుడు. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దామా? మళ్ళీ వెనక్కి వెళ్దామా? అనేది మనము నిర్ణయం చేసుకోవాలి. మనం జ్ఞానాన్ని పొందాలి. మనం ఎలా ఉండాలి? పిల్లలకు చెప్తూ ఉంటాం. ఏదైనా పని చెప్పేసి మనం బయటికి వెళ్తున్నామనుకో, సోయితోని ఉండు, హుషారుగా ఉండు, కరెక్ట్‌గా చెయ్యి, బుద్ధిని అక్కడ పెట్టు అని అన్నీ చెప్పేసి జాగ్రత్తలు చెప్పి వెళ్తాం. ఇంటికొచ్చే వరకు నువ్వే విధంగా ఉండాలి? అన్నం వండుకో, కూర నేను రెడీగా పెట్టాను, టయానికి ఆఫర్ చెయ్యి, టయానికి తిను అని 100 చెప్తూ ఉంటాం. మా అమ్మాయికి చెప్తూ ఉంటాను. సోయి ఇక్కడ పెట్టి పని చెయ్యమ్మా అని. మనం ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఇక్కడికొచ్చి మన శ్రద్ధని, మన గతిని, మన రతిని, మన మనస్సుని, మన ఇంద్రియాలని కృష్ణుడి మీద పెట్టకుండా
మళ్ళీ ఎక్కడో పెట్టామనుకోండి, మనం వేల జన్మలు వేల జన్మలు వెనక్కు వెళ్దామా? ఇక నుంచి ముందుకు వెళ్లి మనం కృష్ణుని చేరుకుందామా? మనమే నిర్ణయం చేసుకోవాలి. మనం ముందుకు వెళ్లి కృష్ణుడిని చేరుకోవాలా? మళ్ళీ వెనక్కి వెళ్లి, మళ్ళీ వేల జన్మలు మళ్ళీ జన్మలు ఎత్తుదామా? ఒక్కసారి ఏం లేదు మాతాజీ, ఒక క్లాస్ విన్నాను. కానీ అక్కడ చెప్తున్నారు, దేవుడు ఆ! మళ్ళీ జీవుడు ఒకటే అని చెప్తున్నారు మాతాజీ. భగవద్గీతలో చెప్పారన్నమాట. భగవద్గీతలో ఏం చెప్పారంటే, పాండవులే మన యొక్క ఇంద్రియాలు. అర్జునుడంటే ఈయన, కృష్ణుడంటే ఎవరో కాదు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న పరమాత్ముడే కృష్ణుడు అని భగవద్గీతకి కొత్త కొత్త వ్యాఖ్యానాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు పిల్లలు చెప్తుంటే ఎంత బావుంది మాతాజీ, చాలా బావుంది ఆ తత్వము అని అందరూ వింటున్నారు. ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ తత్వం వింటే మనకు అసలైన భగవంతుడి యొక్క తత్వం తెలియకపోతే ఆ తత్వం చాలా బావుందనిపిస్తుంది. ఆ తత్వాన్ని విని అవి ఫార్వర్డ్ చేసి అదే అసలైన తత్వం అని అనుకుంటే ఏమైతుంది అంటే, మనంతట మనమే అజ్ఞానంతోని వేల జన్మలు వెనక్కు వెళ్ళినట్టు. ఎప్పటికి కూడా అజ్ఞానంతోని ముందుకు వెళ్ళండి. జ్ఞానం లేకపోతే అక్కడే ఉండండి. చేతనైతే ముందుకు వెళ్ళండి. కానీ వెనక్కు వెళ్ళకండి. మళ్ళీ వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకోవాలి అంటే ఎవరో ఒక భక్తుడు కలవాలి. ఇదే విధంగా మనం లేట్ చేసుకుంటూ ఉంటే వెళ్తే ఏం చెప్పాడంటే, స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు, ఈ మనకి ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల యొక్క లాభం మనం ఎంతవరకు పొందవచ్చు అంటే, దీని యొక్క ప్రాముఖ్యత మనకి ఎంతవరకు ఉంటుంది, ప్రాధాన్యత అంటే 10,000 సంవత్సరాలు మాత్రమే చెప్పారు. మనం ఏమన్నా చేశామనుకోండి 10,000 సంవత్సరాలంటే కొన్ని జన్మలే. మళ్ళీ అసలు ఈ తత్వమే మనం ముందుకు రావచ్చు, రాకపోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలకి మనం దూరమైపోవచ్చు. ఈ పూర్తిగా కృష్ణ తత్వానికే దూరమయ్యి, మనం ఏదో కొత్త కొత్త తత్వాన్ని తీసుకుంటే, మళ్ళీ కొత్త తత్వం వచ్చి భగవంతుడు మనల్ని ఉద్ధరించే వరకు కూడా మళ్ళీ పుడుతూనే ఉంటాం, మరణిస్తూనే ఉంటాం. పుడుతూనే ఉంటాం, మరణిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అజ్ఞానంతోని వెనక్కు వెళ్ళకుండా శ్రీకృష్ణ భగవానుడి దేవాది దేవుడని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా కేవలం కృష్ణ చైతన్యంలో భక్తులు చెప్పినవి తప్ప వేరేవి వినకండి. మీ మెంటర్స్ చెప్పినవి గురువుని పొంది త్వరగా మనము భగవద్ధామానికి చేరుకొని అక్కడ శ్రీకృష్ణ భగవానుడికి భక్తుల సాంగత్యంలో అంటే మనమందరము కలిసి అక్కడ శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేద్దాం. అజ్ఞానంతోని వెనక్కు వెళ్ళి మళ్ళీ కొత్త జన్మలు తీసుకోవద్దు. అయితే ఇప్పుడు ఏ ఆరాధన ముఖ్యమైనది, ఉత్తమమైనది తెలుసుకున్నాము. ఆ విధంగా ఆరాధన మార్గంలో వచ్చే నిరాకార బ్రహ్మాన్ని మరియు భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ఆరాధన మార్గంలో వచ్చే ఇబ్బందులు ఏమిటి, అందులో లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేది మనకి వచ్చే శ్లోకంలో, రేపు శ్లోకం 5వ శ్లోకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీస్, ప్రభుజీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. బాగా అర్థమైంది మాతాజీ, క్లాస్ చాలా. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. పుట్టినరోజు హ్యాపీ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే భాగవతులందరికీ ఒక మనవి, మాతాజీ పుట్టినరోజు హరే కృష్ణ మంత్రం 3 సార్లు చేద్దాము. అలాగే